హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్శ్రీ. ఇవాళ వీడియో వచ్చేసి ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం కామెంట్ చేయడం చేయట్లేదండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందైతే మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకొని జల్లించుకున్నానండి. దాన్ని దీనిలోకి వేసేసుకుంటున్నాను. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ను 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకొని ఈ పిండిలోకి బాగా కలిసేలాగా కలిపేస్తున్నానండి. ఆ తర్వాత 1/2 స్పూన్ వరకు కసూరి మేతిని కూడా వేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకోవడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఈ పరాటాకి. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా చూడండి, ఒక 5 మినిట్స్ ఈ పిండిని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా బాగా కలిపేసిన తర్వాత ఈ పిండి ముద్దకి అంతా కూడా ఆయిల్ని అప్లై చేసేసి మూత పెట్టేసి ఒక 20 to 30 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వాలండి. ఈలోపు పిండి అనేది సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 2 పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే గుప్పెడంతా కొత్తిమీరను, ఇలా ఒక 10 వెల్లుల్లిని, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ను కూడా వేసేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఆ తర్వాత పచ్చి పల్లీలనే వేసుకొని ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అసలు వేసుకోవద్దండి. ఇప్పుడు ఆ పేస్ట్ అంతా కూడా పక్కన పెట్టేసి 20 మినిట్స్ తర్వాత చూసినట్లయితే పిండి అనేది సాఫ్ట్గా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మరొక 5 మినిట్స్ వరకు ఈ పిండిని బాగా నీట్ చేస్తున్నట్లుగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా పిండి ముద్ద రెడీ అయిపోయిన తర్వాత ఇవి మీకు కావాల్సినంత సైజులో పిండి ముద్దలను డివైడ్ చేసుకొని పక్కన ఉంచేస్తున్నానండి. ఇప్పుడు పొడి పిండిని జల్లుకొని వీటిని చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చూడండి, పిండి ముద్దను పొడి పిండిలో డిప్ చేసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా చూడండి, చపాతీ అనేది అన్ని వైపులా కూడా ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలండి. అంచుల వెంబడి ఈక్వల్గా ఉండేలాగా రోల్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు దీనిపైన నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకొని చపాతీ మొత్తానికి కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత పొడిపిండిని కూడా ఈ చపాతీ మీద వేసేసుకొని మనం ముందుగానే పచ్చిమిర్చి, కొత్తిమీర, పల్లీ పేస్ట్ ఉంది చూడండి, దీన్నంతా కూడా ఈ చపాతీ మీద పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ చలికాలంలో జలుబు సీజన్లో ఇలాంటి పరాటాలని చేసుకొని తినడం వలన వెల్లుల్లితో మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఆ తర్వాత చూడండి, ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఇలా నైఫ్తోనే మధ్యలోకి ఓపెన్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఓపెన్ చేసుకొని ఈ విధంగా రౌండ్గా చుట్టేసుకోవాలి. ఇలా చేయడం వలన ఈ పరాటా అనేది పొరలు పొరలుగా వచ్చేస్తుందండి. ఇలా పొడిపిండిని జల్లుకొని 2 వైపులా కూడా ఆ తర్వాత మళ్ళీ దీన్ని కాస్త మందంగానే రోల్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా మధ్య మధ్యలో పొడిపిండిని జల్లుకుంటూ ఈ విధంగా పరాటాలని ప్రిపేర్ చేసుకోవాలి. మిగతా పిండి ముద్దలతో కూడా ఇదే ప్రాసెస్లో పరాటాలని ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసి పక్కన ఉంచేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ని చపాతీ మీద పెట్టేసి ఈ విధంగా రోల్ చేసి చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అన్నీ కూడా ఈ విధంగా ఒక ప్లేట్లోకి చేసి పక్కన ఉంచేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి, నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ని యూజ్ చేస్తున్నానండి. మీరు ఐరన్ ప్యాన్ మీద చేసినా కానీ ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఆయిల్ వేయకుండా 2 వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ని వేసేసి నెయ్యితో కానీ ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటుందండి. 2 వైపులా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇలా చేయడం వలన ఈ పరాటా అనేది పొరలు పొరలుగా వచ్చేస్తూ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగే మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. ఇంకొక విషయం అండి, ఈ చలికాలంలో ఇలా వెల్లుల్లి కారం పరాటాలని తప్పకుండా తినాలండి. హెల్త్కి కూడా చాలా మంచిది. మరి మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి, పెద్దవాళ్ళకి టేస్ట్ చేయించండి. వెల్లుల్లిని తినలేని వాళ్ళ కోసమని ఇలా పరాటాల్లో ప్రిపేర్ చేసుకోవడం వలన ఎన్నో ఔషధ గుణాలున్న వెల్లుల్లి అనేది మన బాడీలోకి వెళ్ళిపోయి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదండి. అందుకోసమనే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ని కామెంట్లో ఇచ్చేసేయండి. నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.